ఒక అందమైన అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక కుందేలుండేది. అది చాలా వేగంగా పరుగెత్తగలదు. అందుకే అది తన వేగం మీద చాలా గర్వపడేది. హాహా, ఈ అడవిలో నన్ను మించిన వేగంగా పరిగెత్తేవాడు ఎవరూ లేరు. ఆ అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా నడుస్తుంది. తాబేలు, నువ్వెంత నెమ్మదిగా నడుస్తావో చూశావా? అవును కుందేలు, నేను నెమ్మదిగానే నడుస్తాను. కానీ నేను ఎప్పుడూ ఆగకుండా ముందుకు వెళ్తాను. నువ్వా నన్ను గెలుస్తావా? ఒకరోజు తాబేలు కుందేలును చూసి ఇలా చెప్పింది, మనిద్దరం ఒక పందెం పెట్టుకుందాం. ఎవరు ముందు గమ్యస్థానానికి చేరుతారో చూద్దాం. సరే, ఈ పందెంలో నేను గెలవడం ఖాయం. అడవిలోని అన్ని జంతువులు ఈ పందెం చూడటానికి వచ్చాయి. పందెం ప్రారంభమైంది. రాబిట్ చాలా వేగంగా పరిగెత్తింది. చూసావా, నేను ఎంత వేగంగా పరిగెత్తుతున్నానో? తాబేలు మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకు నడుస్తూ ఉంది. కుందేలు చాలా దూరం ముందుకు వెళ్ళింది. తాబేలు ఇంకా చాలా వెనుకే ఉంది. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది? అలా అనుకుని కుందేలు ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉంది. నెమ్మదిగా అయినా సరే నేను ఆగకుండా ముందుకు వెళ్తాను. అలా నడుస్తూ నడుస్తూ అది గమ్యస్థానానికి దగ్గరగా చేరుకుంది. కొంతసేపటి తరువాత కుందేలు లేచింది. అయ్యో, నేను చాలాసేపు నిద్రపోయానేమో. అది వెంటనే పరిగెత్తింది. కాని అప్పటికే తాబేలు ముందుగా గమ్యస్థానానికి చేరుకుంది. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా చప్పట్లు కొట్టాయి. నేను చాలా గర్వపడ్డాను. అదే నా తప్పు. గర్వం కాకుండా పట్టుదల ఉంటేనే విజయం వస్తుంది. అప్పటి నుంచి కుందేలు కూడా గర్వం మానేసి కష్టపడటం ప్రారంభించింది. నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ముందుకు వెళ్తే విజయం ఖాయం.